హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ లైఫ్ స్టైల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా 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 బాగున్నాను. ఈ రోజు కూడా మీ అందరికీ నచ్చే వీడియోతోనే మీ ముందుకు వచ్చేసాను. అంతేకాదండి, మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయిన వీడియో. ఆల్రెడీ నేను ఇలాంటి వీడియోనే ఒకటి చేశాను, అది చాలా వైరల్ అయింది. నాకు మంచి మంచి వ్యూస్ వచ్చాయి, చాలా సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. ఇంకొకటి ఏంటంటే, అది నాకు చాలా నచ్చింది మాట. నచ్చి నేను ఇంకొక ప్రోడక్ట్ లో నేను ఇంకా తెప్పించుకున్నాను. ఎందుకో మన వ్యూవర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఎంతగానో యూస్ అవుతుంది అని ఇదిగోండి తెప్పించేశాను. దీంట్లో అసలు ఏమున్నది, ఏంటి, ఎంత యూస్ఫుల్ మనం చూసేద్దాం. ఇది మన లేడీస్ కాదండి, మన కుటుంబానికి మాట ఎంతో యూస్ఫుల్ అవుతుంది. ఇక దీంట్లో ఏముందో ఏంటో చూసేద్దాం. చూసే ముందు మీ అందరికీ తెలుసు కదా, కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసేసేయండి. మీకు తెలుసు కదా, నా సబ్స్క్రైబర్ అందరూ మర్చిపోకుండా లైక్ చేయండి, మంచిగా కమెంట్స్ కూడా పెట్టేయండి. నెక్స్ట్ నేను ఎటువంటి వీడియో చెయ్యాలి ఏంటి అన్నది కూడా మంచి సజెషన్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు దీంట్లో ఏముందో ఏంటో చూసేద్దాం. మీ అందరూ ఎంతో ఆతృతగా ఉన్నారు కదా, దీంట్లో ఏముంది, అసలు ఏంటి, దీంట్లో మనం ఏమేమి పెట్టుకోవచ్చు ఏంటి, అంతేకాదండి దీని రేట్ ఎంత ఏంటి అన్నవి నేను పక్కనే మెన్షన్ చేసేస్తాను. ఇంకొకటి దీని లింకు డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. చూడండి, ఇది చూసేద్దాం. మనం దీంట్లో ఏముందో ఏంటో ఫాస్ట్ గా చూసేద్దాం. వెళ్ళిపోదామా వీడియోలోకి. మీషో నుంచి తెప్పించేసానండి. ఇదిగోండి, చూస్తున్నారా, ఇదిగోండి ఇలాగా మనకి ఆర్డర్ అయితే వచ్చేసేసింది. చక్కగా వచ్చింది. మనము అనుకున్న కలరు, అనుకున్న క్వాలిటీలో వచ్చిందో లేదో మనం చూద్దాం. మీకు తెలుసు కదా, ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, నిజంగా వచ్చిన వెంటనే అసలు మనము ఆర్డర్ ఇచ్చింది మనకు వచ్చిందా లేదా అన్నది ఎంతో ఇదిగా ఉంటుంది. ఎందుకంటే మీషో నుంచి కదండి, ప్రోడక్ట్ కరెక్ట్ గా ఉందా లేదా అన్నది మనకి చాలా డౌట్ఫుల్ గా ఉంటుంది. కానీ నేను ఏం ఆర్డర్ ఇచ్చానో అదే వచ్చింది. నేను ఇది ఆర్డర్ ఇచ్చాను. నేను ఫస్ట్ వేరేది ఆర్డర్ ఇచ్చానండి. వేరేది ఆర్డర్ ఇచ్చినప్పుడు నాకు అంత కలర్ఫుల్ గా రాలేదు. అది నేను పక్కనే మెన్షన్ చేస్తాను, రేట్ కూడా నేను పక్కనే మెన్షన్ చేస్తాను. అది ఆ కలరు నాకు అస్సలు నచ్చలేదు. నేను రిటర్న్ పెట్టేసి ఈ కలరు నేను మళ్ళీ ఆర్డర్ ఇచ్చాను. నాకు ఈ కలరు బాగానే వచ్చింది. చూద్దాం. మనకి ఈ స్టోరీస్ బ్యాగ్స్, ఇవి స్టోరేజ్ బ్యాగ్స్. ఆల్రెడీ ఫస్ట్ కూడా నేను ఒక వీడియో చేశాను. అవి ఓన్లీ 3 బ్యాగ్స్. అవి తెప్పించుకున్న తర్వాత నాకు అవి బాగా నచ్చినాయి. ఇంకా మనకి స్టోరేజ్ చాలా పెట్టుకోవాల్సినవి ఉన్నాయి. అందుకని నేను ఇవి తెప్పించాను అనమాట. ఎక్కువ తెప్పించాను. ఎందుకంటే మనకి వింటర్ వెళ్ళిపోయింది, సమ్మర్ వచ్చేసింది. బ్లాంకెట్స్ అవన్నీ ఉన్నాయి కదండి, అందుకని అవన్నీ స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా పాత బట్టలు అలాంటివి కూడా మనము దీంట్లో పెట్టచ్చు. ఏదైనా మనకి అప్పుడప్పుడు అనాథ శరణాలయం వాళ్ళు వస్తున్నారు, వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు, డొనేట్ చేయొచ్చు. అందుకని దీంట్లో పెట్టేసి ఉంచామనుకోండి, వాళ్ళే తీసుకెళ్తారు. ఇవి ఎన్నున్నాయో ఏంటో మనం కౌంట్ చేద్దాము. కలర్ మాత్రం బాగుంది. 1 2 3 4 5 6 7 8 9 10 బ్యాగ్స్. నేను కరెక్ట్ గా 10 బ్యాగ్స్ ఆర్డర్ పెట్టానండి. అలాగే మనకి 10 కూడా అలాగే వచ్చేసినాయి. ఇంకా మనం క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. క్వాలిటీ అసలు ఏ విధంగా ఉన్నది ఏంటి అన్నది చూస్తున్నారు కదా. మనకి ఇలాగైతే ఉన్నది. బ్యాగ్స్ జిప్స్ ఈ విధంగా మీకు కనిపిస్తుంది కదా. ఇలాగొచ్చి మనకి ఈ విధంగా జిప్ వచ్చింది. ఇదిగోండి 2 జిప్స్ అయితే మనకి ఇలా ఇచ్చారు. ఇలాగా మనకి ఫస్ట్ నేను 3 బ్యాగ్స్ తెప్పించుకున్నాయి. అది రెడ్ కలర్ లో తెప్పించుకున్నాను. ఇవి నాకు
ఈ కలర్ లో ఇంకో కలర్ తెప్పించుకున్నాను, అది కలరు చాలా వరస్ట్ గా వచ్చింది. వాళ్ళు ముడతలు పడిపోయి అసలు చాలా బాగోలేదు. అందుకని నేను ఇవి తెప్పించాను. ఇవి నాకు పర్వాలేదు, బాగానే ఉన్నది. నేను ఇది మీకు పక్కనే ఇస్తాను. ఇంకా దీనిది కూడా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. చూస్తున్నారు కదా, ఇలాగే 10 బ్యాగ్స్ నేను తెప్పించాను. వీటిలో నేను ఏమేం పెడతానంటే చెప్పాను కదా, బ్లాంకెట్స్, బెడ్షీట్స్, ఇంకా మనకి కొన్ని ఉన్నాయండి. శారీస్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా మీరు, ఈ 10 బ్యాగ్స్ ని, 10 స్టోరేజ్ బ్యాగ్స్ ని మీరు చూసారు కదా. నేను ఏ విధంగా దీంట్లో ఏమేమి పెట్టుకుంటానో కొన్ని నేను మీ గురించి పెట్టేసి నేను చూపిస్తాను. మీరు చూడండి నేను ఏమేం పెట్టాను ఏంటి అన్నది. ఇవి చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ 3 తీసుకున్నాను, వాటిని కూడా వీడియో తీశాను. అది చెప్పాను కదా. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి తెప్పించాను, అది బాగోలేదు. తర్వాత మళ్ళీ ఇది తెప్పించాను, ఇది బాగున్నది క్వాలిటీ. మీరు కూడా ఒకవేళ తెప్పించుకుంటే ఇది వెళ్ళండి, ఇలాంటివి తెప్పించుకోండి. దీని లింక్ కూడా నేను ఇస్తాను. దీంట్లో ఏమేమి స్టోర్ చేద్దాము ఏంటి అన్నది చూసేయండి. ఇది మనందరికీ ఎంతగానో యూస్ అవుతుంది. ఇదిగోండి బ్లాంకెట్ ఈ విధంగా తెచ్చేసాను. మనం బ్లాంకెట్స్ ఇలా పెట్టుకోవడానికే కదండి తీసుకున్నాం. బ్లాంకెట్స్ అండ్ బెడ్షీట్లు అవి పెట్టుకోవడానికే కదా. చూద్దాం దీంట్లో మనకి అంతా పడుతున్నాయా లేదా, చైన్స్ కూడా బాగున్నాయా లేదా అన్నది చూద్దాం. నేను ఫస్ట్ తెప్పించిన వాటి కంటే ఇవి బాగున్నాయి. సైజ్ అంటే చూద్దాము, ఈ సైజు పడుతుందా లేదా అని చూస్తే మనకే తెలుస్తుంది కదండి. ఇదిగో మీరే చూడండి, చక్కగా వాష్ చేసేసాను నేను. బ్లాంకెట్స్ కూడా అన్ని వాష్ చేసేసి ఇంకా హ్యాపీగా మనము మళ్ళీ మనకి వింటర్ వచ్చినప్పుడు ఈ విధంగా పెట్టుకుందాము అని ఇవి తెప్పించాను అనమాట. నాకైతే ఈ స్టోరేజ్ కవర్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మీకు కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అంతేకాదండి, చూస్తున్నారా మనకి చూస్తాకి ఇలా ఉంది. ఇప్పుడు చూసారా ఈ విధంగా మనము ఇలా బ్లాంకెట్ ని ఈ విధంగా పెట్టేసుకోవచ్చు స్టోరేజ్ బాక్స్ లో. అంతేకాదు దీంట్లో శారీస్ కూడా పెట్టేసుకోవచ్చు, బెడ్షీట్లు పెట్టుకోవచ్చు, మన పాత బట్టలు పెట్టుకోవచ్చు, ఇంకా మనకి వింటర్ కి సంబంధించిన బట్టలు, స్వెటర్స్ అన్ని కూడా దీంట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. బ్యాగ్స్ అయితే బాగున్నది. జిప్ క్వాలిటీ కూడా చూడండి, జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సెకండ్ బ్యాగ్, ఈ సెకండ్ బ్యాగ్ లో కూడా ఈ బ్లాంకెట్ పెట్టేద్దాం మనం. ఎందుకంటే నాకు ఎంతగానో ఇది అవసరం అండి. చూస్తున్నారు కదా, నాకే కాదు ప్రతి ఇల్లాలకి, ప్రతి ఇంట్లోనూ ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు కమెంట్స్ లో తెలియచేయండి ఖచ్చితంగా. ఇదిగోండి ఈ విధంగా మనం పెట్టేసుకున్నాం. శారీస్ కూడా ఏ విధంగా పెట్టాలి ఏంటి అన్నది నేను ఫస్ట్ ఒక వీడియో నేను తీశాను, అది నేను మీకు చేశాను, అది కూడా నేను పెడతాను, మీరు చూడండి ఖచ్చితంగా. చూసారు కదా థర్డ్ బ్యాగ్ లో మనము రగ్గులు, బెడ్షీట్స్ పెట్టేద్దాం. ఈ విధంగా పెట్టేద్దాం. మనం మిగిలినవి ఇక ఈ 3 బ్యాగులు నేను మీకు చూపిస్తాను. అన్ని బ్యాగులు చూపించడం అంటే చాలా కష్టం కదండి, వీడియో కూడా లెంగ్దీగా అయిపోతుంది. మీరు ఈ 3 బ్యాగుల్లోనూ చూసారు కదా మనకి క్వాలిటీ ఎలా ఉంది, జిప్పులు కూడా చాలా బాగున్నాయి మనకి. కాబట్టి మనము ఇలాంటివి తీసుకోవచ్చు. ఇంకా మంచి కూడా ఉన్నాయి. ఈ రేట్ని బట్టి ఇది వస్తుంది. ఈ క్వాలిటీ అయితే మనకు పర్వాలేదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం యూజ్ చేసుకుంటూనే ఉంటాం కాబట్టి
చూసారు కదా, బెడ్షీట్లు అవి ఇలాగా మనం చేసుకోవచ్చు. మనకి ఏమేం పెట్టుకుంటున్నామో ఏంటో కూడా మనకి ఈ విధంగా ఇలాగా కనిపిస్తాయి కాబట్టి ప్రాబ్లం కూడా అవదు. శారీస్ కూడా అంతే, బ్లౌజెస్ అంతే, పెట్టికోట్స్ ఇంకా రకరకాల మనము పెట్టుకోవచ్చు. పిల్లలకి మంచి మంచి కాస్ట్లీవి లంగా ఓణీల సెట్లు అలాంటివి కూడా ఉంటాయి కదండి, అలాంటివి కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎంతగానో బాగా నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ఒక లైక్ కొట్టండి, మంచిగా కామెంట్ పెట్టండి, ఇంకా మీ గురించి మంచి మంచి వీడియోలు తీసేస్తా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.